ప్రైజ్ ది లార్డ్. అసలు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకుందాం. బైబిల్లోని ప్రధానమైన వచనాలను చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4 నుంచి 5 వరకు. ఆకాశమందైనను భూమి అందైనను ఏ ప్రతిమను చేసుకొని వాటికి నమస్కారము చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుండి 16వ వచనం వరకు. దేవుడు ఏ రూపంలోనూ కనపడలేదు కాబట్టి ఏ రూపం చేసి పూజించవద్దని హెచ్చరిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. సృష్టికర్తకు చెందవలసిన మహిమను సృష్టి రూపాలకు మార్చడం తప్పు అని హెచ్చరిస్తుంది. బైబిల్ దృష్టిలో ఆరాధన దేవునికే చెందాలి, సృష్టికి కాదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. నా మహిమను వేరొకరికి ఇవ్వను, నా స్తోత్రమును విగ్రహాలకు ఇవ్వను అన్నాడు. మరి దేవుని ఎలా పూజించాలి? యోహాను 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధించవలెను. దేవుడు ఎందుకు రూపాన్ని నిషేధించాడు? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 15వ వచనం. మీరు హోరేబులో దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఏ రూపమును చూడలేదు. కారణం ఏమిటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఏ రూపంలోనూ పరిమితం చేయలేము. బైబిల్ అనుమతిచ్చేది ఏమిటయ్యా అంటే దేవుణ్ణి ఆత్మలో హృదయంలో పూజించడం, దేవుని వాక్యంతో స్మరణ పొందడం. యేసు ప్రభులు వారు ఎప్పుడు కూడా తన చిత్రం చేయమని తన రూపాన్ని ప్రార్థించమని చెప్పలేదు. ఆయన చెప్పిందేమిటి? నన్ను అనుసరించి నా తండ్రిని పూజించుడి అని చెప్పాడు. మరి అపోస్తులు ఎవరైనా చేశారా? అపోస్తులు ఏ చిత్రాన్ని ఉపయోగించలేదు. వాళ్ళు గుహలల్లో సంఘాలలో చిత్రాలను పెట్టలేదు. కేవలం వాక్యం, ప్రార్థన. వీళ్ళు గృహాలలోనే ప్రార్థించేవారు. బైబిల్ సారాంశం ఏంటి? దేవునికి రూపం లేదు, మహిమ దేవునికే రావాలి. నాదొక సూటి ప్రశ్న. మీరు ప్రార్థించేటప్పుడు కళ్ళు మూసుకొని ఉంటే దేవుణ్ణి పిలవగలుగుతున్నారా? అయితే చిత్రాలతో అవసరం ఏమిటి? మరి యేసు రూపం పెట్టి పూజించవచ్చా అంటే బైబిల్లో యేసు యొక్క నిజమైన రూపం చెప్పబడలేదు. మన ఊహల్లో చేసిన రూపం తప్పుదోవకు తీసుకెళ్తుంది. అసలు దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. ఆయనను ఏ రూపంలోనూ మనుషులు చూడలేదు కాబట్టి ఆయనను మన చేతులతో చేసిన రూపంలో బంధించలేము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదిలో వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. యేసు ప్రభువు వారు నిజానికి వాక్యం, దేవుని యొక్క మాట. శరీరధారిగా వచ్చినా గాని ఆయన నీలా నాలా మనలా మానవుడు కాదు. మనలాగా ఆయనను చూడడానికి నరుడు కాదు ఆయన. బైబిల్ ప్రకారం విశ్వాసం వాక్యము వలన వస్తుంది. బైబిల్ యొక్క తుది సందేశం ఏమిటయ్యా అంటే క్రిస్మస్ ట్రీలో స్టార్ లో కాదు. దేవునికి మనిషికి ఒక సంబంధం కావాలి. డెకరేషన్ లో సెలబ్రేషన్ లో కాదు. మానవుడి యొక్క ఒక హృదయం కావాలి.